నమస్తే. ఈరోజు పాత్ ఫర్ హెల్తీ లివింగ్లో మనము పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేవి చూడబోతున్నాము. ఎక్సర్సైజెస్ చూసే ముందు అసలు పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంథనింగ్ ఎందుకు అవసరము, అసలు వీక్ ఎందుకు అవుతుంది అనేది ఒక 2 minutes చెప్పుకుందాము. ఏంటి అంటే మన ప్రెగ్నెన్సీస్ వల్ల, డెలివరీ వల్ల ఏం జరుగుతుంది, పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అనేవి వీక్ అవుతున్నాయి. ఆ వీక్ అయిపోయిన మజిల్స్ లోపల ఉన్న యూటరస్ అంటే గర్భాశయాన్ని, ఇంకా మన రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ని అవి ఉండాల్సిన ప్లేస్లో ఉంచేంత స్ట్రెంగ్త్ వాటికి లేదనమాట. లేకపోవడం వల్ల ఫస్ట్ థింగ్ ఏమవుతుంది అంటే స్లోగా యూటరస్ కిందకి డిసెండ్ అవ్వచ్చు, అంటే కింద జారుతుంది అనమాట. అండ్ అంటే మనకి ప్రొలాప్స్ అని కూడా అంటారు మెడికల్ టర్మినాలజీలో. సో అలాంటి వాటిని రాకుండా చూసుకోవడానికి 2 వీక్ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ వల్ల యూరిన్ ఇన్కాంటినెన్స్ అవుతుంది. అంటే మనము తగ్గినా తుమ్మినా మన కంట్రోల్లో లేకుండా యూరిన్ లీకేజ్ అవ్వడం అనమాట. అండ్ ఇమీడియట్గా అవుతుంది అని చెప్పట్లేదు. ఈ మజిల్స్ వీక్గా ఉండి మనం దానిని స్ట్రాంగ్ చేయడానికి ఏం మెజర్స్ తీసుకోకపోతే కనుక స్లోలీ యాజ్ వీ ఎంటర్ ఇన్ టు అవర్ late 40s and early 50s all these things may happen. దానికోసమని చాలా కేర్ఫుల్గా ఇది చేయడం అనేది స్టార్ట్ చేయాలి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ ముఖ్యమైనది ఇది నియర్ ఫ్యూచర్లోనే ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇవి పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ ఏం చేస్తాయి అంటే ఈ పెల్విక్ గర్డిల్ అనేది ఏదైతే ఉందో అది మన స్పైన్కి చాలా మంచి సపోర్ట్ యాక్చువల్గా, ఈ మన సేక్రమ్ అండ్ లంబార్ స్పైన్కి. కానీ ఇదే వీక్ అయిపోతే ఇంకా వెనక ఉన్న స్పైన్ ఎక్కడి నుంచి సపోర్ట్ చేస్తుంది, చేయలేదు కదా. అందుకని చాలామంది ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు డెలివరీ అవ్వడం ఆలస్యం బ్యాక్ పెయిన్, డెలివరీ అయింది బ్యాక్ పెయిన్ వచ్చింది. రీజన్ ఏంటి అంటే దీన్ని స్ట్రాంగ్ చేయడం అన్నది అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. సో దానికోసం మనం ఈ 3 గురించి అని చెప్పేసి పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ని చాలా స్ట్రాంగ్గా ఉంచుకోవడానికి చేస్తాం. సరే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఎప్పుడు చేయవచ్చు? డెలివరీ అయిపోయింది, నేను ఇంకా కొన్ని రోజులు ఏం చేయకూడదు, అలా ఏం ఉండదు. మనము తగ్గినప్పుడు, తుమ్మినప్పుడు కూడా ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అన్నవి యూస్ అవుతాయి. సో అవి ఎంత న్యాచురల్గా జరుగుతున్నాయో, ద మొమెంట్ యూ ఫీల్ కంఫర్టబుల్, అంటే కొంత ట్రామా ఉంటుంది, ఆ పోస్ట్ పార్టమ్ ఇది ఉంటుంది, అవన్నీ అయ్యాక లైక్ అరౌండ్, నాకైతే మా గైనిక్ 1 week తర్వాత ఇవన్నీ చేసేయమని చెప్పారు. సో దీస్ ఆర్ వెరీ సేఫ్. బట్ ఇన్ ఎనీ కేస్ అంటే ఒక్కొక్కళ్ళ ప్రెగ్నెన్సీలో ఒక్కొక్కలాంటి కాంప్లికేషన్స్ ఉండొచ్చు కాబట్టి ఒక్కసారి గైనిక్ సజెషన్ తీసుకొని నేను పెల్విక్ ఫ్లోర్ పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంథనింగ్ ప్రాక్టీసెస్ స్టార్ట్ చేయొచ్చా అన్నది ఒక్కసారి సజెషన్ తీసుకొని can start practicing. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే your pregnancy is very normal, not many complications, around 15 days 20 days తర్వాత నుంచి మీరు చేయొచ్చు. యాజ్ ఐ సెడ్ ఆల్రెడీ, చెప్తున్నాను కదా, మీరు తగ్గినప్పుడు తుమ్మినప్పుడు కూడా ఈ మజిల్స్ అనేవి యూస్ అవుతాయి. సో దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ డూయింగ్ ఆల్ దీస్ ప్రాక్టీసెస్. సరే, ఈ ప్రాక్టీసెస్ అన్నీ కూడా నేను ఇన్ని సెట్స్ చేయండి, ఇన్నిసార్లు చేయండి అని చెప్తా ఉంటాను. బట్ అది మాత్రం కొంచెం మీ బాడీ ఏం చెప్తుంది అన్నది విని దాన్ని బట్టే చేయండి. మేబీ నేను ఒక 10 times చేయమని చెప్పుంటే, ఒకవేళ మీకు అలసటగా ఉంది, నేను అన్నిసార్లు చేయలేను అనుకుంటే యూ కెన్ కన్ఫైన్ ఇట్ టు 5 times ఆల్సో. ఓకే, సో మొదలు పెట్టేద్దాం. సో ముందుగా మనం ఇలా బ్యాక్ మీద పడుకొని కాళ్ళు 2 మడిచి దగ్గరికి పట్టుకుందాం. ఇది మన ప్రారంభిక స్థితి. చాలా ప్రాక్టీసెస్ ఈ స్టేజ్లోనే చేస్తాము, అంటే ఈ పాస్చర్లోనే చేస్తాము. ఫస్ట్ ప్రాక్టీస్ ఏంటి అంటే మనము శ్వాస తీసుకుంటున్నప్పుడు ఏం చేస్తాము, నడుము కింద చూడండి, నా హ్యాండ్ వెళ్తుంది కదా, ఇలా ఆర్చ్ వచ్చేలాగా చేస్తున్నాము. అదే శ్వాస వదిలినప్పుడు ఏమవుతుందంటే గట్టిగా నొక్కేస్తుందండి. నేను నా చేయి మీద గట్టిగా నొక్కుతున్నాను ఇలాగా. సో అప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే బొడ్డు కింద భాగంలో కాలంటే ఇక్కడ 2 చేతులు ఉంచవచ్చు. 2 చేతులు పెట్టుకొని చూడండి, ఇప్పుడు శ్వాస వదులుతూ శ్వాస తీసుకుంటూ ఇక్కడ ఒక ఆర్చ్ వస్తుంది, ఒక కర్వ్ వస్తుంది నా బ్యాక్కి మరియు మాట్కి మధ్యలో. అదే శ్వాస వదులుతున్నప్పుడు ఏం చేస్తున్నాను, నా బ్యాక్ని కంప్లీట్గా ఫ్లాట్ చేస్తున్నా. ఇప్పుడు హ్యాండ్ వెళ్ళట్లేదు, చూసారా? అదే శ్వాస తీసుకున్నాను,
మళ్ళీ ఆర్చ్ తీసుకొచ్చాను, ఇప్పుడు హ్యాండ్ వెళ్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్, అందుకని ఇంత ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో బేసిక్గా మీరు ఏం చేయాలి అంటే, మీరు బొడ్డు పై భాగాన్ని గురించి వదిలేయండి, ఇక్కడ పొట్ట భాగాన్ని వదిలేయండి, బొడ్డు కింద భాగం ఈ పెల్విక్ రీజియన్ మీదే ఫోకస్ చేయండి. 2 చేతులు ఇక్కడ పెట్టి శ్వాస తీసుకుంటున్నాను, మళ్ళీ వదిలేస్తున్నాను. ఇప్పుడు జరుగుతుంది అనమాట పెల్విక్ టిల్ట్ అనేది. ఇది చాలా చాలా సింపుల్ బట్ ఎఫెక్టివ్. ఇలా మనము 10 టైమ్స్ చేస్తాము. సో శ్వాస తీసుకుంటున్నాను, వదిలేస్తున్నాను. Inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale. సో ఈ రకంగా 5 to 10 టైమ్స్ మీకు ఎన్నిసార్లు చేయడం కంఫర్టబుల్గా ఉంది అంటే అన్నిసార్లు చేయండి. శ్వాసతోనే చేయాలి, మీరు ఎక్కడ ఆపొద్దు, బిగించొద్దు, శ్వాసని హోల్డ్ చేయడం అలాంటివి ఏం చేయవద్దు. సో బ్లాక్ తీసుకున్నాను, ఈ బ్లాక్ తీసుకుని ఈ బ్లాక్ని ఇలాగా, మీరు బ్లాక్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఏదైనా చిన్న ఇంత బాల్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఈ సైజులో ఉన్న ఒక బుక్ కూడా తీసుకోవచ్చు. ఏదైనా సరే తీసుకోండి, ఏం చేయొద్దు, జస్ట్ ఈ నడుము ఫ్లాట్గానే ఉండాలి, ఈ నడుము ఇక్కడ కర్వ్ ఉండకూడదు. సో ఫ్లాట్గా ఉంచి కాళ్ళ మధ్యలో దూరం తీసుకోండి. శ్వాస వదులుతూ ఈ బ్లాక్ని స్క్వీజ్ చేయండి, అంటే మన తొడల మధ్యలో పెట్టి నొక్కేయండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ వదిలేయండి. వదిలేయడం అంటే కింద పడేలా వదలకూడదు, జస్ట్ కొంచెం రిలీజ్ చేయాలి. మళ్ళీ శ్వాస వదులుతూ స్క్వీజ్ యువర్ థైస్, శ్వాస తీసుకుంటూ రిలీజ్ చేయండి. ఈ నడుము మాత్రం ఫ్లాట్గానే ఉంది. మళ్ళీ శ్వాస వదులుతూ స్క్వీజ్ చేస్తున్నాము, శ్వాస తీసుకుంటూ రిలీజ్. మళ్ళీ శ్వాస వదులుతూ స్క్వీజ్, శ్వాస తీసుకుంటూ రిలీజ్, శ్వాస వదులుతూ స్క్వీజ్, శ్వాస తీసుకుంటూ రిలీజ్. నొక్కుతున్నాను, మామూలుగా తీసుకొస్తున్నాను. సో ఈ రకంగా కూడా ఒక 5 నుంచి 8 సార్లు చేస్తాము. ఈ విధంగా చేసిన తర్వాత బ్లాక్ పక్కకు పెట్టేద్దాము. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఇలాగే కాలు మడిచి ఉంటాము. ఇప్పుడు జస్ట్ ఒక కాలుని ఇలా జరుపుదాం కిందకి, నడుము నేల మీద ఉండేలాగా చూడండి, నడుము ఆర్చ్ లేకుండా. మళ్ళీ వెనక్కి తీసుకుంటాం, శ్వాస తీసుకుంటూ ఇలా జరుపుతున్నాము, వదులుతూ వెనక్కి. 5 టైమ్స్ చేద్దాం ఈ లెగ్తో. Inhale, exhale. ఇంకొకసారి inhale, exhale. Repeat with left leg. Inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale.
సో ఈ రకంగా రైట్ లెగ్తో 5 టైమ్స్, లెఫ్ట్ లెగ్తో 5 టైమ్స్ కేవలం జరిపాము, మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాము. సో ఈ విధంగా చేసిన తర్వాత ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఈ రైట్ లెగ్ని పైకి లిఫ్ట్ చేద్దాం. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale. ఇదే విధంగా ఎడమ కాలుతో చేస్తున్నాము. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale. నేను మినిమం 5 టైమ్స్ చేస్తారని 5 టైమ్స్ చూపిస్తున్నాను. యూ కెన్ జస్ట్ ఇంక్రీజ్ ఇట్ టు 10 టైమ్స్ ఆల్సో. సో శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉందాము. మధ్యలో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏం చేయొచ్చు అంటే మెల్లగా కాళ్ళు రెండు ఒక వైపుకి, మీరు ఇలా మొత్తంగా నేల మీద కూడా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మీకు ఎంత సపోర్ట్ చేస్తుందో మీ బాడీ ఇంతే. ఇలా రైట్ సైడ్కి కాళ్ళు రైట్కి తీసుకెళ్ళినప్పుడు తల లెఫ్ట్కి తీసుకురండి, మధ్యలోకి వచ్చేయండి. మళ్ళీ కాళ్ళు ఇలా ఎడమ వైపుకి తీసుకెళ్తూ తల తిప్పి కుడి వైపు చూడండి. సో శ్వాస తీసుకుంటూ మధ్యలోకి, శ్వాస వదులుతూ కుడివైపుకి, మళ్ళీ శ్వాస తీసుకుంటూ మధ్యలోకి, శ్వాస వదులుతూ ఎడమ వైపుకి. ఇలా మీరు ఇది చేస్తూ ఉన్నారు కదా, ఒక్కొక్క ప్రాసెస్కి మధ్యలో 2-3 టైమ్స్ ఈ ట్విస్టింగ్ అనేది చేసుకోవచ్చు. చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఒక్కొక్క ప్రాసెస్కి మధ్యలో చేయకపోయినా ఒక 3 ప్రాసెసెస్, ఒక 3 ప్రాక్టీసెస్ అయిన తర్వాత ఈ ట్విస్టింగ్ చేయండి. మళ్ళీ ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఏం చేస్తాము, ఇక్కడే ఉంచుతున్నాను కాలు, ఇక్కడే ఉంచి ఇందాక ఇలా జరిపాము కదా, ఇప్పుడు జరపకుండా కొంచెం నేల కొంచెం హైట్లో ఇలా స్ట్రైట్గా పెడదాం. మళ్ళీ ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఎక్సేల్ చేసినప్పుడు అంతా గుర్తు పెట్టుకొని ఈ పార్ట్ని ఫ్లాటన్ చేసేయండి. ఫ్లాట్ చేయడం అంటే మొత్తం ఇంక ఇక్కడ అసలు గ్యాప్ లేదు, వెళ్ళాలనుకున్నా. సో ఇలా గ్యాప్ లేకుండా ఫ్లాట్ చేసేయండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. సో 5 టైమ్స్ అయిపోయింది రైట్ లెగ్తో. లెఫ్ట్ లెగ్తో కూడా అలాగే చేద్దాం. ఇన్హేల్, ఎక్సేల్, జస్ట్ అబౌవ్ ద గ్రౌండ్. ఇన్హేల్, ఎక్సేల్. ఎక్సేల్ చేసినప్పుడు ఒకసారి ఇక్కడ ప్రెస్ చేయండి, అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఫ్లాటనింగ్ అనేది జరుగుతుంది. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, exhale, inhale, exhale. సో ఈ రకంగా చేయాలన్నమాట. ఇలా చేసిన తర్వాత ఇంకా కొంచెం దీనికన్నా హార్డర్ వేరియేషన్ ఏంటి అంటే, మనము రైట్ లెగ్ ఉంది కదా, స్ట్రెచ్ చేసేద్దాం పూర్తిగా, నేల మీదకి స్ట్రెచ్ చేద్దాము. ఈ లెఫ్ట్ లెగ్ ఇలాగే ఉంటుంది. దీన్ని పైకి కిందకి ఒక 10 టైమ్స్ తీసుకెళ్తాం. Inhale, exhale, inhale, exhale, in, out. టెన్ టైమ్స్ చేయలేకపోతే 5 టైమ్స్ చేయండి. మళ్ళీ రైట్ లెగ్ ఫోల్డ్ చేసాము,
లెఫ్ట్ లెగ్ స్ట్రెచ్ చేసాము. సేమ్ అలాగే ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, inhale, exhale, inhale, exhale. 5. ఇలా చేసిన తర్వాత ఈ లెగ్ని కూడా మనం వెనక్కి తీసుకొచ్చేద్దాం. శ్వాస తీసుకుందాము, వదిలేద్దాము, మళ్ళీ తీసుకుందాము, మళ్ళీ వదిలేద్దాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే కొంచెం దూరంగా పెడదాం కాళ్ళు. సో ఈ డిస్టెన్స్లో పెట్టుకొని మనము జస్ట్ శ్వాస తీసుకుంటున్నాము. శ్వాస వదిలేసాను, మళ్ళీ శ్వాస తీసుకుంటూ ఈ కాలు పైకి ఇలా మళ్ళీ వదిలేస్తూ కిందకి. అదేవిధంగా ఎడమ కాలుతో చేద్దాము. శ్వాసతో పాటే చేద్దాము. ఈ కాళ్ళతో ఏం చేస్తూ ఉన్నా కూడా దీన్ని మర్చిపోవద్దు. ఇక్కడ టిల్ట్ అయ్యే ఉండాలి, ఇక్కడ ఫ్లాట్ గానే ఉండాలి. అదే మనకి చాలా ఇంపార్టెంట్. ఈ రకంగా చేస్తున్నాం అన్నమాట. ఇది చేసిన తర్వాత ఇంకొక 2 ప్రాక్టీసెస్ అంతే. దీన్నే ఇంకొంచెం మోడిఫై చేస్తున్నాము. ఇలా శ్వాస తీసుకుంటూ ఇలా శ్వాస వదులుతూ కొంచెం స్ట్రైట్ చేద్దాము. మళ్ళీ శ్వాస తీసుకుంటూ వెనక్కి వచ్చేసి శ్వాస వదులుతూ పాదం కింద పెట్టేద్దాం. ఇదే విధంగా శ్వాస తీసుకుంటూ పైకి వదులుతూ స్ట్రైట్ చేద్దాము. మళ్ళీ శ్వాస తీసుకుంటూ కొద్దిగా వెనక్కి శ్వాస వదులుతూ కింద పెట్టేస్తాం. ఇప్పుడు గమనించండి, ఈ ఫ్లాట్నింగ్ అనేది పోకూడదు. మళ్ళీ ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, inhale, exhale, 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 inhale, exhale. One last time. Inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale. చక్కగా శ్వాస తీసుకుందాం, వదిలేద్దాం. ఫైనల్గా 2 చేతులు వెనక్కి పెడుతున్నాము. రెండు చేతులు వెనక్కి పెట్టి ఇక్కడ దీర్ఘ శ్వాస తీసుకుంటున్నాము. శ్వాస వదులుతూ కేవలం తలని, భుజాలని, కాలర్ బోన్ ఏదైతే ఉందో అంతవరకు మాత్రమే పైకి తీసుకోవాలి. శ్వాస వదులుతూ మళ్ళీ శ్వాస తీసుకుంటూ వెనక్కి, శ్వాస వదులుతూ శ్వాస తీసుకుంటూ వెనక్కి.
మొత్తం లేచి కూర్చోవద్దు, చాలా చాలా డేంజర్. జస్ట్ ఇంత మాత్రమే, క్రంచెస్ చేయట్లేదు. దీన్ని డార్సల్ స్ట్రెచ్ అంటారు. వెరీ వెరీ ఎఫెక్టివ్ ఫర్ పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంథెనింగ్ యాజ్ వెల్ యాజ్ బ్యాక్ పెయిన్ రిలీవింగ్. ఇది కూడా ఒక 5 టైమ్స్తో స్టార్ట్ చేసి 3 సెట్స్ చేయండి. అలా చేస్తూ ఉంటే నెమ్మదిగా ఈ మసిల్స్ అన్నీ స్ట్రాంగ్గా అవుతాయి, బ్యాక్కి మంచి సపోర్ట్ వస్తుంది. సో ఇలా చేసిన తర్వాత ఇది తడగాసన అంటారు దీన్ని. చాలా ఎఫెక్టివ్ కోర్స్ అది కూడా బ్యాక్ పెయిన్కి. సో ఈ రకంగా ఒక 2 to 3 minutes చక్కగా దీర్ఘ శ్వాసలు తీసుకొని వదిలేయండి. ఇలా 2 to 3 minutes చేసుకున్న తర్వాత కాళ్ళు చాపేసి కావాలంటే, లేదంటే కాళ్ళు మడిచి అయినా పెట్టుకొని ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా, బట్ ఒక వైపుకి తిరిగి కుడి వైపుకి తిరిగి చక్కగా సపోర్ట్ తీసుకుంటూ లేచి కూర్చుంటాం. సో ఈ రకంగా పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్ అన్నవి చేస్తామన్నమాట. మర్చిపోకుండా చేయండి, ఎందుకంటే ఇప్పుడు 20sలో ఉండొచ్చు, లేదా కొంచెం ఎర్లీ 30sలో ఉండొచ్చు, ఇప్పుడు ఏం తెలియకపోవచ్చు. బట్ వన్స్ యూ ఎంటర్ లేటర్ ఏజెస్ అప్పుడు తెలుస్తుంది అనమాట. బెటర్ సేఫ్ దాన్ సారీ. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.